సో ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ ఏంటి అనేది మనం స్టార్ట్ చేసేద్దాం. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ప్రాసెస్ ఇది కాదనమాట, డైరెక్ట్గా కుక్ చేయం. దానికి ముందు మనం చికెన్కి మసాలా ఇవన్నీ మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టాలి. సో కమ్ హియర్, ఇది చికెన్. నేను ఒక 3 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం చికెన్ తీసుకున్నా. మీరు తినేదాన్ని బట్టి ఎంత చికెన్ అన్నా తీసుకోవచ్చు. సో దీనిలో టేక్ స్పూన్, అంటే ఉప్పు కారాలు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. నేను నాకు నచ్చినట్టు వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే కారం. కారం మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నా. నాన్న నెక్స్ట్ యూ వాంట్ టు పుట్, బట్ నాన్న క్వాంటిటీ నేను ఇస్తాను, నువ్వు వేద్దు, ఓకేనా? సో సాల్ట్, అంటే మేము పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాం, బట్ మీరు వైట్ సాల్ట్ యూజ్ చేయొచ్చు. పుట్ ఇట్. సో ఉప్పు కారం తగినంత మీరు వేసుకోండి. నైస్ నాన్న. సో మా బుల్లి షెఫ్ కూడా వంట చేస్తుంది. అసలు ఈ ఏజ్లో మీరు చేశారా? 6 years వంట చేస్తుంది. కమన్ నాన్న. నాన్న ఓకే. సో ఇదొక స్పూన్. దిస్ ఈజ్ చికెన్ మసాలా. వేసేనన్నా. యా, మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం అనమాట. అండ్ సాల్ట్ వేసేసాం. పసుపు కంపల్సరీ. మనం ఎలాగో యాంటీబయాటిక్స్ తీసుకోం కాబట్టి ఫుడ్లో కొంచెం యాంటీబయాటిక్ ఉండాలి కాబట్టి జస్ట్ 1/2 స్పూన్ పసుపు. అండ్ కర్డ్ 1 and 2. Okay, so after this allam velulli paste. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేయాలి. నేనైతే హ్యాండే యూజ్ చేస్తాను. ఆబ్వియస్లీ మన హ్యాండ్ బట్టే టేస్ట్ వస్తుంది అంటారు. అమ్మ వాళ్ళు ఎప్పుడు స్పూన్స్ యూజ్ చేయరు కాబట్టి నేను కూడా స్పూన్ యూజ్ చేయను. సో ఇదంతా బాగా కలుపుకుని, చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, ఇలా.